వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మోనిక. మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మౌనిక. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఎప్పటిలాగే మనతో వాళ్ళ ప్రాబ్లం ని షేర్ చేసుకోవడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మేడం మీ పేరు? నా పేరు శ్రీవాణి మేడం. శ్రీవాణి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ మేడం. ఓకే, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. శ్రీవాణి గారు నమస్తే అమ్మా. నమస్తే మేడం. చెప్పమ్మా, ఎక్కడి నుంచి ఏంటి ప్రాబ్లం? మేడం నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నేను మా రిలేషన్ లో ఒక అబ్బాయిని లవ్ చేశాను 5 years నుంచి. ఆ అబ్బాయితో 5 years రిలేషన్షిప్ ఉన్నాక 5 years మేము అంటే ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉన్నాము. ఆ అబ్బాయి ఏమో నన్ను కాదని వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్ళాడు మేడం. ఎప్పుడు? 1 month బ్యాక్. అయితే నేను పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టాను మేడం. ఆ అబ్బాయి జైలుకి వెళ్ళింది. అంటే ఫస్ట్ ఒకసారి బెయిల్ కి అడుగుతారంట కదా, ఆ అబ్బాయి ఎంత చేసినా. అయితే నేను ప్రెగ్నెంట్ ఉన్నాను. నేను ప్రెగ్నెంట్ ఉన్నాను మేడం. మీరు ఏం చేస్తారమ్మా? నేను బీటెక్ అయిపోయింది మేడం నాది. అబ్బాయి ఏం చేస్తాడు? ఆ అబ్బాయి జాబ్ చేస్తాడు, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ జాబా? మేడం. రిలేటివ్సే అన్నావు, మరి పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఏంటి? మీ ఇద్దరి మధ్య ఏం గొడవ వచ్చింది? మా ఇద్దరి మధ్య ఏం గొడవ రాలే మేడం. వాళ్ళు మా రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ ఇష్యూ ఉంది మేడం. మరి ఫ్యామిలీ ఇష్యూ ఉంటే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని ముందే తెలుసుకోవాలి కదమ్మా. పెద్దవాళ్ళు ఒప్పుకొని సంబంధాలు చూసుకొని. ఇంట్లో వాళ్ళు ఓకే ఉండే, అబ్బాయి వాళ్ళు ఏమన్నాడంటే నాది అంటే నా స్టడీ కంప్లీట్ అయినాక నేను కన్విన్స్ చేసి చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. జైలుకి కూడా వెళ్ళిండు 45 days. మొన్న ఒక 3 days బ్యాక్ బెయిల్ పైన వచ్చిండు. వాళ్ళ మదర్, నేను ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్నాను కదా, వాళ్ళ మదర్ కి DNA కావాలంట మేడం. అయితే నేను DNA పర్మిషన్ కోసం కోర్టు చుట్టూ తిరిగాను. అయితే ఇవ్వలేదు పర్మిషన్ నాకు. అంటే నాకు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని పెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెడితే మేడం లీవ్ లో ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేడం లీవ్ లో ఉంది. ఇంకా నా కేసు ఎవరు అప్పటి లోపు నాకు పర్మిషన్ వచ్చేలోపు ఆ అబ్బాయి బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసేసిండు. వాళ్ళు ఎంత కన్విన్స్, మా రిలేటివ్స్ మేడం, వాళ్ళు ఎంత కన్విన్స్ అయినా కన్విన్స్ అవ్వట్లేరు వాళ్ళు. ఎన్నో మంత్ అమ్మా ఇప్పుడు నీకు? 5 months మేడం. 5 months మేడం. అంటే ఇప్పుడు నువ్వు DNA టెస్ట్ చేసుకొని ప్రూవ్ అయితే అతన్ని ఇచ్చి పెళ్లి చేస్తావా అన్నారా మీ అత్త? అన్నది మేడం. ఒకవేళ ప్రూవ్ అవ్వకపోతే కేసు ఎట్లాగో ఇదవుతుంది కదా అని వాళ్ళ ఇది. సరే, నువ్వు ఇప్పుడు ఈ అబ్బాయి తోటే ఫిజికల్ రిలేషన్ లో ఉన్నావు, లవ్ చేశాను అంటున్నావు. అబ్బాయికి కూడా తెలుసు మేడం ఆ విషయం. ఆ అబ్బాయి కూడా నాకు నమ్మకం ఉంది కానీ మా మమ్మీకి లేదు కదా అంటుండు. సరే, వాళ్ళ అమ్మకి లేదు, మీరిద్దరు కదా లవ్ చేసుకున్నది, మరి అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చుగా. జైలు దాకా ఎందుకు వెళ్ళాడు? అంటే వాళ్ళ మామయ్య ఒప్పుకోవచ్చు, ఎంత దూరమైన వెళ్తాం కానీ మేము పెళ్లి మాత్రం చేసుకోం. ఇంకేమంటే నా క్యారెక్టర్ ఇంకా బ్యాడ్ చేసేస్తున్నారు మేడం వాళ్ళు. అంటే ఏ రకంగా నీ క్యారెక్టర్ ఎట్లా బ్యాడ్ అవుతుంది? నువ్వు ఎవరితోనన్నా మాట్లాడితేనే తిరిగితేనే కదా. కాదా, నేనంటే వాళ్ళతో మాట్లాడతా, వీళ్ళతో. అంటే నేను అన్నాను సరే నేను వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాను కదా. నేను పోలీస్ స్టేషన్ లో అబ్బాయిని అడిగిపించాను పోలీసు వాళ్ళందరి ముందు. సరే నా క్యారెక్టర్ బ్యాడ్ అని మీ ఇంట్లో వాళ్ళు అంటారు కదా, మళ్ళీ నీకు 5 years తిరిగినప్పుడు తెలియలేదు నా క్యారెక్టర్ బ్యాడ్ అంటే. వాళ్ళు ఏదో కోపంలో అన్నారు, నేనేం అనలేదు అని క్యారెక్టర్ బ్యాడ్ అంటే. అడిగిరు మేడం, పోలీసు వాళ్ళు కూడా అడిగిరు అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అనేసి అడిగిరు. లేదు ఏం లేదు అని చెప్పేసి నన్ను అన్నారు. కాదమ్మా, ఇక్కడ నువ్వు చెప్పండి. నా ముందు కన్విన్స్ అవుతుంది మేడం. నా ముందేమో నేను వెళ్ళినప్పుడు నేను చేసుకుంటా అది ఇది అంటుంది. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడేమో నాకు వద్దామే అని చెప్పేసి అని అంటాడు. అట్లా 2 ways మాట్లాడుతున్నాడు. ఇది ఇప్పుడు దాకా మీరు చెప్తున్న దానికి నాకు క్లారిటీ రాలా. ఎందుకు అంటే లవ్ చేసుకున్నది మీరిద్దరు, ఇంట్లో వాళ్ళు కుదిరితే ఒప్పించుకుందాం అనుకున్నారు, లేకపోతే మీ ఇద్దరు మేజర్లు కాబట్టి మీరిద్దరు ఏదైనా జాబ్ చేసో మీరు ఇండివిడువల్ గా బతకగలరు, కనీసం అప్పటిదాకా ఏ ప్రెగ్నెన్సీ రాకుండా అన్న ఉండి మీరు మ్యారేజ్ చేసుకోవడానికి ట్రై చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కట్టేస్తే ఉండిపోయే అంత లవ్ కాదు కదా మీది. వాళ్ళని కాదనుకోక బయటకు వచ్చి మీరిద్దరు పెళ్లి చేసుకోగలరు, మీరు ప్రూవ్ చేసుకోగలరు. కానీ ఆ అబ్బాయి జైలు కన్నా వెళ్ళాడు తప్ప నిన్ను పెళ్లి చేసుకుంటానని అనట్లా.
వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద తోస్తున్నాడు. నువ్వేమో అంతా అతను నాకే సపోర్ట్ చేస్తున్నాడండి, నా క్యారెక్టర్ మంచిదే అంటున్నాడండి, జైలు కన్నా వెళ్తున్నాడండి, నన్నే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడండి అంటున్నావు. జైలుకి వెళ్తున్నాడు, కోర్టులకు వెళ్తున్నాడు, కేసులు ఫైట్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మేమో DNA టెస్ట్ ని ఛాలెంజ్ చేస్తుంది. వాళ్ళేమో క్యారెక్టర్ డౌట్ పడుతున్నారు. ఏ రకంగా డౌట్ పడుతున్నారమ్మా? అంటే మీకు ఇంకెవరన్నా బాయ్ ఫ్రెండ్స్ గానీ అట్లా ఎవరైనా ఉన్నారా? లేకపోతే మేడం అట్లా అమ్మాయి రూడ్ గా మాట్లాడుతుంది, అట్లా మాట్లాడుతుంది, ఏం వర్క్ చేయదు అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్తారు వాళ్ళ ఇంట్లో. ఏం వర్క్ చేయాలి? నువ్వు ఆల్రెడీ BSc కంప్లీట్ చేసావు, రేపో మాపో జాబ్ వస్తుంది కదా. లేదు మేడం, నాకు వచ్చింది ఆల్రెడీ. ఇట్లా ఉందని చెప్పేసి నేను వెళ్ళట్లేను. ఇలా ఉన్నావని వెళ్ళట్లేదా? ఎంత శాలరీతో వచ్చిందమ్మా జాబు? నాకు పర్ మంత్ 30,000 మేడం, DRDL. ఓకే, ఎప్పటిదాకా చేసావు? జాయిన్ అవ్వలేదు, జనవరి నుంచి జాయిన్ అవ్వాలి. నాకు మొన్ననే అయింది, ప్లేస్మెంట్ లో వచ్చింది. ఓకే, జాయిన్ అవ్వాలనుకున్నాను. నేను జాయిన్ అంటే యాక్చువల్ గా నాకు హెల్త్ ఇష్యూ ఉండే మేడం. హెల్త్ ఇష్యూ అంటే నాకు బ్లడ్ లేక పీరియడ్స్ ఒక్కొక్కసారి మిస్ అయినాయి అనమాట. అయితే పీరియడ్స్ మిస్ అయితే నేను ఏమనుకున్నా, ఇప్పుడు ఒక 2 months మిస్ అయినుండే. మిస్ అయితే నేను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, లేదమ్మా నీకు ఐరన్ లేదు, బ్లడ్ అంతా తక్కువ ఉంది, సో అదని చెప్పేసి అన్నాడు. ఆ 2 months తర్వాతనే ఇట్లా చేసిండు. చేసి నేను PS లో కంప్లైంట్ పెడితే వాళ్ళు టెస్ట్ కి పంపిస్తారు కదా మేడం. టెస్ట్ కి పంపించినప్పుడు నాకు తెలిసింది అనమాట. సో నేను అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నా అన్న విషయం. వాళ్ళ మదర్ ఏమంటుందంటే, అట్లెట్లుంటో ప్రెగ్నెంట్ ముందు నుంచి తెలియదు అంటే. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ అబ్బాయికి కూడా చేశాను మేడం. ఆ అబ్బాయి తీసుకెళ్ళింది హాస్పిటల్ కి. నాకు హెల్త్ బాగాలేకపోతే ఫీవర్ వచ్చి బాగా నేను ఇంకా లేవలేని పొజిషన్ లో ఉండే 2 months. కాదమ్మా, నీకు ఈసారైనా అట్లా గ్యాప్ రావడము, అంతకు ముందు కూడా లేటు అంతకుముందుకు వచ్చింది నాకు. అయితే అప్పుడు నేను అంతకుముందు ఒక్క టైం వచ్చింది మేడం, అంత రాలే, ఒకటే టైం వచ్చింది గ్యాప్. అయితే మళ్ళీ తర్వాత గ్యాప్ వచ్చి నేను ఫుడ్ తీసుకున్నా మంచిగా, తీసుకుంటే రికవరీ అయింది. మళ్ళీ నాకు మొన్నట్లు అయ్యింది అది. కానీ అది ప్రాబ్లం అది కాదు, నేను అది అనుకున్నాను, కానీ ప్రాబ్లం అది కాదు. నేను కన్సీవ్ నేను చెక్ చేసుకోలేదు, నేను అదే ప్రాబ్లం ఏమో వెళ్దాంలే హాస్పిటల్ కానీ నేను ఫ్రూట్స్ తింటున్నా ఇంకా వస్తుందేమో అని చెప్పి. సరే అమ్మా, ఇప్పుడు మీ ఇద్దరు విడిగా ఈ ఇష్యూ మీద గొడవ పడి ఎంతకాలం అవుతుంది? 2 months 3 months? 45 days అవుతుంది మేడం. 1 month 45 days. 1 month 45 days? 1 month ఓన్లీ 45 days. సారీ 45 days. ఒక 1.5 month బ్యాక్ ఈ ఇష్యూ మీద గొడవ జరిగింది. ఎందుకు జరిగింది అసలు? ఈ విషయం బయటికి ఎట్లా వచ్చింది? మీరు 1.5 month వరకు మీరిద్దరు మంచి లవర్స్ గానే ఉన్నారు, అన్ని బాగానే నడుస్తున్నాయి. సడన్ గా ఈ ఇష్యూ ఎందుకు ఇంత రేజ్ అయ్యింది? అప్పుడే సడన్ గా నువ్వు ప్రెగ్నెంట్ అని ఎలా తెలిసింది? అప్పటిదాకా తెలియని ఇష్యూ ఏంటంటే, నువ్వు లేట్ గా పీరియడ్స్ వస్తాయంటే దానివల్ల నాకు తెలియలేదు అని నువ్వు అంటున్నావు. 1.5 month బ్యాక్ ఇష్యూ బయటకు వచ్చింది, మీరు ప్రెగ్నెంట్ అని బయటకు వచ్చింది, వాళ్ళు కాదనటం బయటకు వచ్చింది, కేసు పెట్టేయడం, అతను జైలుకి వెళ్ళిపోవడం, ఇన్ని టపాటపమని ఎందుకు అంత ఫాస్ట్ గా జరిగినాయి? ఆ ఇన్సిడెంట్ ఎలా బయటపడింది? అందరికి అంటే వాళ్ళ ఇంటి దగ్గరనే మా కాలేజ్ అన్నమాట. అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ అంటే నాకు ఇగో రేపు ఎంగేజ్మెంట్, రేపు ఆ అమ్మాయిని బొట్టు పెట్టుకుని వచ్చే వరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు అనేది నాకు అర్థం కాలేదు. అదే నేను అడుగుతున్నానమ్మా. ఆల్రెడీ మీరు 1.5 month బ్యాక్ వరకు, ఒక్క నిమిషం నాన్న, 1.5 month బ్యాక్ వరకు మీ ఇష్యూ ఇంట్లో వాళ్ళకి తెలియలేదు. ఓకే, ఆ అబ్బాయి ఇంకో అమ్మాయి ఎంగేజ్మెంట్ కి వెళ్ళడం, పెళ్లి చూపులకి వెళ్ళడం, ఇవైతే నడుస్తున్నాయి కదా, నీకు డౌట్ రాలేదా? అంటే నాకు అసలు డౌట్ వచ్చేటట్టు కూడా చేయలేదు మేడం. ఇంకొకటి అప్పుడు రెగ్యులర్ అంటే నార్మల్ గా కలుస్తుంది. అయితే యాక్చువల్లీ ఏమైందంటే మా బ్రదర్ చనిపోయినప్పటి నుంచి అతను నన్ను ఎక్కువ కలవట్లేడు అనమాట. అదే ఎప్పటి నుంచి అమ్మా? మా బ్రదర్ 1 year బ్యాక్ చనిపోయాడు మేడం. సో 1 year నుంచి మీరిద్దరు సరిగ్గా కలుసుకోవట్లా, అంతేనా? అంటే అప్పుడు అంటే 4 years బ్యాక్ ఏమో డైలీ అంటే రెగ్యులర్ గా డే బై డే అట్లా మా ఇంటికి వచ్చేవాడు, మా బ్రదర్ తో ఉండేవాడు, అట్లా మా రిలేషన్ మా బావనే కదా, అట్లా ఉండేవాడు మేడం. ఇక ఆఫ్టర్ దాట్ ఏమైందంటే బ్రదర్ చనిపోయినాక నేను మా మదరే ఉండిపోతున్నామని మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా అప్పుడు మాకు అక్కడ కలవడానికి మేము ఊరికి అట్లా విజిట్ అవ్వడం, అంటే పార్క్స్ ఇట్లా ఈవెంట్స్ అట్లా ఇట్లా వెళ్ళడం మేము చేసాం అనమాట. అయితే ఏమైందంటే నేను అప్పుడు నాకు ఇంకా హెల్త్ బాగా, ఇంకొకటి నాకు
ఎగ్జామ్స్ నేను బయటికి వెళ్ళడానికి అంటే లైక్ అబ్రాడ్ వెళ్ళడానికి నేను కొంచెం బిజీ ఉన్నా. సో నేను బిజీ ఉంటే నేను ఈ బిజీ ఉన్న మూమెంట్ లో నీకు చేసేసారు సంబంధం ఎప్పుడో చూసిరంట పెట్టుకొని వచ్చిరంట. అయితే ఒక 2 days అయితే రేపు అయితే ఎంగేజ్మెంట్ అనగా మా కాలేజ్ అక్కడ వాళ్ళు ఉంటారు కదా నాకు సర్క్యులర్ లో ఫ్రెండ్స్ వాళ్ళు కాల్ చేసి ఇట్లా అబ్బాయి ఎంగేజ్మెంట్ అంట కదా నీకు తెలీదా నీతోనే అనుకుంటున్నాం మేము అని చెప్పేసి అంటే నాకు తెలియదు. నేను కాల్ చేస్తే నా నెంబర్ బ్లాక్స్. మా పేరెంట్స్ వాళ్ళకి కాల్ చేస్తే మా మదర్ ఉంది గలీజ్ రూమ్ వల్గర్గా మాట్లాడుతున్నాను వాళ్ళ మదర్. ఇంకేమనంటే అబ్బాయి నాకు ఫైనాన్షియల్ గా 10 lakhs పెట్టిండు 20 lakhs పెట్టిండు అని చెప్పేసి అని అంటుంది వాళ్ళ మదర్. అబ్బాయి పెట్టడం ఏంటి నాకు అర్థం కాల, ఆ పాయింట్ అర్థం కావట్లా. వాళ్ళ అబ్బాయి 10 lakhs ఖర్చు పెట్టించాడా? నీకు పెట్టాడంట. ఓకే ఓకే. అబ్బాయి నాకు పెట్టాడంట 10 lakhs. అబ్బాయి ఏం జాబ్ చేస్తాడమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ అన్నావు కదా, శాలరీ ఎంత వస్తుంది? అతనికి 30,000ఏనా? మళ్ళీ అందులో నీకు 10 లక్షలు పెట్టేది ఎక్కడ? ఫైనాన్షియల్ ఇష్యూ ఇంకా ఏమంటారు ప్రాబ్లం కూడా ఉంది మేడం ఆయనకి. అంటే వాళ్ళు హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు 40 lakhs దాకా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేసి వాళ్ళ మదర్ నాకు 10 lakhs పెట్టింది. వాళ్ళ మా ఫ్యామిలీ మొత్తం మొత్తం చూస్తున్నారు. అమ్మా అతను పెళ్లి చూపులకు వెళ్ళాడు, ఎంగేజ్మెంట్ అయ్యిందా అవలేదా? ఎంగేజ్మెంట్ ఏం అవ్వలే మేడం. ఎంగేజ్మెంట్ అయితే నేను ఆపేస్తా. ఓకే. పెళ్లి చూపులకి వెళ్ళి ఆపేసానంటే వెళ్ళి సిఎస్ లో కేసు పెట్టినాను. అదేలేమ్మా అదే. రేపైతే ఎంగేజ్మెంట్ అనగానే నేను కేసు పెట్టాను. ఆ అమ్మాయి ఎవరు కూడా తెలియట్లేదు. అయితే ఆ అమ్మాయి అంతా నేను ఎన్ని ఇయర్స్ వెళ్ళేసి వచ్చినా మీ వాయిస్ కొంచెం క్లారిటీగా లేదు, క్లారిటీగా మాట్లాడతారా అండి? కాదు మేడం. ఆ అబ్బాయి అమ్మాయి అన్నదంట, ఈ అబ్బాయిని చేసుకునే అమ్మాయి ఏమన్నదంట అంటే ఎన్ని ఇయర్స్ అయినా నువ్వు జైలుకి వెళ్ళిరా నేను చేసుకుంటా నేను రెడీ ఉన్నా అని చెప్పేసి అని అన్నదంట. కాదమ్మా వీళ్ళ పెళ్లి చూపులకి వీళ్ళ ఎంగేజ్మెంట్ కి ఎంత టైం ఉందమ్మా? పెళ్లి చూపు 1 week మేడం. ఓకే. 1 week లో సంబంధం చూసేశారు, ఓకే అనుకున్నారు, ఎంగేజ్మెంట్ కి రెడీ అయిపోయారు. సరే మీరు 1 year నుంచి మీ బ్రదర్ చూస్తున్నారు కానీ నా దగ్గర వరకు రానివ్వలేరు. మీకు 1 year నుంచి మీ బ్రదర్ దీని వల్ల మీరు వేరేగా ఉంటున్నారు అన్నారు కదా, ఈ మధ్యలో మీ ఇద్దరు ఎన్నిసార్లు కలిశారు? ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? మేడం ఫిజికల్ రిలేషన్ చాలా సార్లు, అది మల్టిపుల్ టైమ్స్ మేడం. ఈ 1 year లో అమ్మా దూరంగా ఉంటున్నావు కదా? చెప్పండి మేడం మేము దూరంగా ఉన్నాం అనే తెలిసి ఎప్పుడంటే ఇక్కడ మాకు ఇంట్లో కలపడానికి ఉండలేదా? అమ్మా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది నాన్న. మేము ఇక్కడ అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మాకు కలవడానికి వీలు ఉంటలేదని మేము ఓయోకి వెళ్ళి విజిట్ అయ్యి కలిసాం అనమాట. ఓయో రూమ్స్ అన్ని ఇటుకే ఉన్నట్టున్నాయి. ఓకే నాన్న. నీకు అనిపించలేదా ఒకవేళ ఇంట్లో పెళ్లి చేసుకోకపోతే పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే ఇబ్బంది అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీకి గొడవ జరుగుతుంది, రేపు ఏదైనా తేడా వస్తే ఇబ్బంది కదా అని మీరేం ప్రికాషన్స్ కూడా వాడలేదా తల్లి? మేడం నేను ఎప్పుడు కంటిన్యూస్ గా అడుగుతూనే ఉంటా. అంటే ఏమంటారు తెలుసా, నీ స్టడీ అయిపోకముందుకే ఎందుకు అని అంటారు. సరేలే మా రిలేటివ్స్ కదా, మా ఇంట్లో అందరికి ఓకే ఉంది కదా, సరే వాళ్ళ ఇంట్లోనే కదా కన్విన్స్ చేద్దామని మేము అనుకున్నాము. ఓకే అమ్మా. సో ఇప్పుడు నీకు వెంటనే మీ ఫ్రెండ్స్ ఇట్లా లవ్ చేస్తున్న అబ్బాయిని నేను చేసుకోవాలనుకుంటున్నా అని చెప్తే ఓకే అయింది, మా ఇంట్లో అందరికి ఓకే చెప్పారు. సరే అమ్మా మీకు ఆల్రెడీ ఏమంటారు అంటే అసలు అమ్మాయితో తిరగలేదు, అమ్మాయి అన్ని ఫ్రాడ్ అసలు అది ఇది అని చెప్తున్నారు. అబ్బాయి ఏమంటున్నాడు? అబ్బాయి పోలీస్ స్టేషన్ లో ఏదో అంటాడు కదా, ఎవిడెన్స్లు ఉంటాయి కదమ్మా మీరిద్దరు. అయితే ఓయో రూమ్ కి ఏమన్నాడు మేడం 2 times వెళ్ళినా మేము 1 year లా అని అన్నాడు. 1 year సార్ వాళ్ళు కానిస్టేబుల్ సార్ ని పంపించి వాళ్ళు చెక్ చేపిస్తే 25 times వెళ్ళినట్టు ఉంది మేడం. అది కూడా నేను ఫేక్ తీసుకొచ్చిన అంటుండు మేడం. నేను ప్రెగ్నెన్సీ రిపోర్ట్ తీసుకొచ్చి అది కూడా ఫేక్ అని అంటుండు. ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కూడా ఫేకా లేకపోతే తన వల్ల రాలేదు అంటున్నాడా? తన వల్ల రాలేదు అని వాళ్ళ మదర్ అంటుంది. ఇతనేమో అసలు అది ప్రెగ్నెన్సీయే కాదు అంటున్నాడు. ప్రెగ్నెన్సీ కాదు అసలు నువ్వు అన్ని అబద్ధాలు
అబద్ధాలు చెప్తున్నావు నాకు అని చెప్పేసి అంటున్నారు. సరే డాక్టర్ సర్టిఫికేట్ అయితే పెట్టుంటారుగా మీరు ప్రెగ్నెంట్ అని. పెట్టాను మేడం. నాకు వనసలిపురంలో హాస్పిటల్లో చెక్ చేసి అక్కడ కూడా రిపోర్ట్ తీసుకొచ్చి పెట్టాను. నేను ప్రైవేట్ గా కూడా స్కానింగ్ చేయించుకున్నాను. ఓకే అమ్మా. స్కానింగ్ రిపోర్ట్ కూడా తీసుకెళ్ళాను మేడం. అది కూడా ఫేకేనంట. అసలు ఏమంటారు, నేను అమ్మాయిని ముట్టుకోలేదని అంటుంది. అరే మరి 2 సార్లు ఓయో రూమ్ కి వెళ్ళి ఏం చేశారమ్మా? కబుర్లు చెప్పుకొని వచ్చారా? 25 times. అదే అంటుంది మేడం. జస్ట్ నేను మాట్లాడడానికి వెళ్ళాను, బిర్యానీ తినడానికి వెళ్ళాను అని అన్నారు. ఏది ఓయో రూమ్ లో బిర్యానీ తినడానికి వెళ్ళారా? ఆయనేమో 2 times అంటున్నారు. ఈ 1 year లో నువ్వేమో 25 times అంటున్నావు. అంతకుముందు 4 years ఎక్కడ కలిసేవాళ్ళమ్మా ఫిజికల్ రిలేషన్ కోసం? మా ఇంట్లోనే మేడం. ఇంట్లో ఎవరు ఉండరా తల్లి? ఉంటారు మేడం. మీ బ్రదర్ ఉన్నారు కదమ్మా 4 years బ్యాక్. అమ్మ నాన్న అందరూ అంత ఖాళీగా వదిలేసి వెళ్తున్నారా మిమ్మల్ని? మా ఫాదర్ లేడు మేడం. మా మదర్ ఒక్కతే. ఆవిడేం చేస్తారు ఇంట్లో? మా బ్రదర్ జాబ్కి వెళ్తాడు. మీ అమ్మగారు ఏం చేస్తారమ్మా? మా మదర్ మెడిసిన్ చేస్తారు మేడం. ఓకే. సో ఇంట్లో ఎవరు అందరు జాబులకి వెళ్తారు, నువ్వేమో ఇతన్ని పిలిచి మీరిద్దరు అక్కడ యూజ్ చేసుకుంటున్నారు ఇంటిని. సరే అతను అనటం ఓకేనమ్మా. నువ్వు చెప్తున్నది ఏంటంటే మీరు ఇంట్లో కూడా కలిసేవాళ్ళు 4 years బ్యాక్ వరకు, ఈ 1 year నుంచి ఓయో రూమ్స్ కి వెళ్ళారు అంటున్నారు. ఓకే నాన్న. ఇప్పుడు నీకు ఆల్రెడీ 1 week ఎంగేజ్మెంట్ ఉందనగా నీకు వెంటనే విషయం తెలిసింది. తెలియగానే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావు. అప్పుడు కౌన్సిలింగ్ ఉంటది కదమ్మా, మీ ఇద్దరికి ఎవిడెన్స్లన్నీ గ్యాదర్ చేస్తారు. అతను మా ఇద్దరికి పరిచయం లేదు అన్నా కానీ ఫోన్ రికార్డ్స్, మీరిద్దరు దిగిన ఫొటోస్ ఇవన్నీ కూడా లైన్ లోకి వస్తాయి కదా. ఆ ఎవిడెన్స్లన్నీ ఉన్నాయా? అసలు ఫోన్ సరిగ్గా వినిపించట్లేదు నాన్న. అంటే అతని ఫోన్ పగిలిందని నా ఫోన్ యూజ్ చేశాడు మేడం. ఎప్పుడు? అదే ఒక 6 months బ్యాక్. అయితే ఆ ఫోన్ చేశాడు. ఏంటంటే నేను లాక్ మర్చిపోయాను. లాక్ మర్చిపోతే అబ్బాయి ఏం చేశాడు, ఫోన్ మొత్తం రీస్టార్ట్ కొట్టిచ్చేసాడు. మొత్తం అంతా డిలీట్ అయిపోయింది అంటున్నావు? డిలీట్ అయిపోయింది మొత్తం, రీస్టార్ట్ కొట్టించాడు. సరే ఫోటోస్ లేకున్నా గానీ లాస్ట్ టైం నాతో ఆగస్ట్ లో మాట్లాడి చెప్పాడు, అబద్ధం చెప్పాడు. నేనేం చేశానంటే ఒక యాప్, జియో యాప్ నుంచి మొత్తం హిస్టరీ వెళ్తాది మేడం. అయితే నేను ప్రతి ఒక్క పాయింట్ విత్ రికార్డ్స్ తో నేను అన్ని సబ్మిట్ చేశాను. మళ్ళీ బ్యాకప్ తీసావన్నీ? మొత్తం బ్యాకప్ తీసాను మేడం. మొత్తం బ్యాకప్ తీసాను, చేశాను. అయినా కూడా వాళ్ళ మదర్ అది కాదా అబద్ధం చెప్తే అంటున్నారు. సరే అమ్మా, వాళ్ళ మదర్ సంగతి పక్కన పెట్టమ్మా. ఎంత అంటే అయినా కూడా కన్విన్స్ చేసినా నేను చేసుకోను నేను తప్పు చేయలేదు అని అంటున్నాడు. ఓకే అమ్మా, వాళ్ళ మదర్ సంగతి పక్కన పెట్టి ఇప్పుడు మీ ఇద్దరివి పర్సనల్ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఫిజికల్ గా కమిట్ అవుతున్నప్పుడు కొంతమంది తీసుకుంటారు కదా. కాదమ్మా, నువ్వు బ్యాకప్ తీసానంటున్నావు కదా, అప్పుడు ఫొటోస్ ఏమీ రాలేదా? అంటే కాల్ హిస్టరీలో రొమాంటిక్ గా మాట్లాడుకున్నవి అవన్నీ ఉన్నాయా? సరే, ఈ 6 months లో మీ ఇద్దరు కలిపి మళ్ళీ ఫొటోస్ ఏమి దిగలేదమ్మా? మీ ఇద్దరు ఓయో రూమ్ కి వెళ్ళారు కదా, నీకు 2 months ప్రెగ్నెన్సీ అంటే నువ్వు 2 months బ్యాక్ కలిసి ఉండాలి కదా ఫిజికల్ గా. అప్పుడేం ఫొటోస్ దిగలేదా నీకు? అప్పుడు తెలుసు కదమ్మా 6 months బ్యాక్. ఒక్క నిమిషం నాన్న, నాన్న ఒక్క నిమిషం. 6 months బ్యాక్ వరకు అన్ని డిలీట్ అయిపోయినాయి. నీకు కోపం వస్తుంది, ఎందుకంటే అది మీ ఇద్దరు మెమరీ, స్వీట్ మెమరీస్ మీ ఇద్దరు దృష్టిలో, అవునా? ఆ తర్వాత కనీసం మళ్ళీ 6 months తర్వాత ఫిజికల్ రిలేషన్ ఉంది, ఓయో రూమ్స్ కి వెళ్ళామండి అంటున్నావు కదా, అప్పుడైనా ఒక 2-3 ఫొటోస్ దిగుతారు కదమ్మా గుర్తు కోసం. తన బర్త్డే రోజు ఒకటే ఒక ఫోటో నార్మల్ గా దిగినా మేడం, అంతే. ఇంకా ఫోన్ నార్మల్ గా ఫొటోస్ అయితే దిగలే. ఫొటోస్ అవాయిడ్ చేస్తుండే మేడం. అంటే లేదు నేను దిగను నాకు అంటే ఇలా చెప్తుండే అనమాట. కాదమ్మా, అంతకు ముందు అన్ని ఫోటోలు దిగిన వాళ్ళు సడన్ గా 6 months నుంచి ఫొటోస్ దిగపోవడానికి కారణం ఏంటి? అప్పటి నుంచి అతను ప్లాన్ చేసుకుంటున్నాడా నిన్ను వదిలేయాలని? 3 months నుంచి ప్లాన్ చేసుకున్నాడు మేడం వదిలేయాలని.
3 months లో వదిలేయాలని ప్లాన్ చేసుకున్న వ్యక్తి ఫిజికల్ గా కమిట్ అవ్వడు కదా. లాస్ట్ అక్టోబర్ అంటే కేసు అయింది నవంబర్ లో, లాస్ట్ అక్టోబర్ 28 ఏమో మాట్లాడారు. మేము వెళ్ళాము ఓయోకి. కాదమ్మా, మీకు ఫిజికల్ రిలేషన్ ఫైనల్ గా ఎప్పుడు ఉందో చెప్పండి. ఫైనల్ గా లాస్ట్ అంటే అది అక్టోబర్ 28 కి మేడం. అక్టోబర్ 28 కి మీకు ఫిజికల్ రిలేషన్ ఉంది. మీరు కేసు ఎప్పుడు ఫైల్ చేశారు? నవంబర్ మీ ఫోన్ అస్సలు వర్కౌట్ అవ్వట్లేదమ్మా. నవంబర్ 15, 16 కి నేను చేశాను. ఈ అక్టోబర్ కంటే ముందు ఫిజికల్ రిలేషన్ ఎప్పుడు ఉందమ్మా? అదే మేడం అక్టోబర్ 28 కి ఫిజికల్ రిలేషన్ ఉంది. అంతకు ముందు ఎప్పుడు ఉంది? నవంబర్ 17 రోజు. ఓకే అమ్మా, అంతకు ముందు ఎప్పుడు ఉంది? అంతకుముందు చాలా టైమ్స్ ఉండే మేడం. అంతకు ముందు లాస్ట్ గా ఒకటి చెప్పినానా, అక్టోబర్ 28 కంటే ముందు ఇంకొకసారి ఎప్పుడు కలిశారు? ఆగస్ట్ 27 కి మేడం. ఓకే, ఇవన్నీ ఓయో రూమ్స్ లో రికార్డింగ్ తో ఉన్నాయి మీరిద్దరు వెళ్ళినట్టుగా. ఓకే అమ్మా, సరే. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఉంటది కదమ్మా. ఆ అమ్మాయి ఎవిడెన్స్ తో వేసింది అయ్యా కేసు, మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అతను కొట్టారా అతన్ని? కొట్టలేదు మేడం. ఓకే, సో కొట్టడానికి జస్ట్ ఇట్లా చేయలేపారు అంటే కొట్టలేదు. ఓకే అమ్మా, మీ ఫోన్ ఏం అర్థం కావట్లేదండి, క్లారిటీగా మాట్లాడండి. అసలు అబ్బాయి ఫస్ట్ ఏమో నా ముంగట కన్విన్స్ అవుతున్నాడు పోలీసు వాళ్ళ ముందు. మళ్ళీ తర్వాత వాళ్ళ ఇంట్లో వచ్చి ఇప్పుడు వాళ్ళు నా కౌన్సిలింగ్ అన్నారుగా మేడం, అయితే ఫస్ట్ నన్ను పిలిపించి మాట్లాడారు అనమాట. పిలిపించి మాట్లాడితే మళ్ళీ వాళ్ళ ఇంట్లో వచ్చి మాట్లాడగానే మళ్ళీ చేంజ్ అవుతున్నాడు. సరే, ఆ అబ్బాయి ఒప్పుకున్నప్పుడు గబుక్కుని మీ ఇద్దరికి మ్యారేజ్ చేసేసుకోమనొచ్చు కదా, అట్లా ఏమన్నా చెప్పారా? అంటే అబ్బాయి అంటే ఒకసారి మా ఇంట్లోతో మాట్లాడుతా, ఒకసారి మా ఇంట్లోతో మాట్లాడతా అని అబ్బాయి అంటుంది. సో అబ్బాయికి ఆల్రెడీ 3 months నుంచి ప్లాన్ ఉంది నిన్ను చేసుకోకూడదు అని. నీకు ఆల్రెడీ 1 week బ్యాక్ నుంచి ఆ అమ్మాయి వేరే ఎంగేజ్మెంట్ జరుగుతుంది పలానా రోజు అని నీకు ఐడియా వచ్చింది. ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు. ఇస్తే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చినా అబ్బాయి కాసేపు ఏమో చేసుకుంటా అన్నాడు, సంబంధం ఉంది అంటున్నాడు, కాసేపు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటున్నాడు. వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తిగా రివర్స్ అయ్యి ఈ అమ్మాయికి నాకు అసలు సంబంధమే లేదండి, జస్ట్ ఫ్రెండ్స్ అండి, తెలిసిన వాళ్ళమండి అని మాట్లాడుతున్నాడు. అంతేనా? ఓకే అమ్మా, ఇప్పుడు మీకు ఆల్రెడీ కేసు పెడితే ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ అవ్వదు అన్న సంగతి ఐడియా ఉందా? చేసుకోను అన్నవాడు ఎలాగో చేసుకోడు, కేసు పెడితే కూడా చేసుకోడు కదా, మరి ఎందుకు పెట్టారు కేసు? సొల్యూషన్ దొరుకుతుందా? నేను ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మళ్ళీ సొల్యూషన్ ఎవరు చెప్పాలి? 100% తన్నే అని నేను చెప్తున్నాను. నా ప్రాబ్లం కి అయినా తప్ప ఎవరు సొల్యూషన్ చెప్పరు. కాదమ్మా, ఇప్పుడు అతను పెళ్లి చేసుకోను అంటే అతను తీసుకొచ్చేసి బలవంతంగా నీ చేత తాళి కట్టి ఇచ్చేస్తారు అనుకున్నావా ఏంటి? నీకు అలా ఫోర్స్ఫుల్ గా పెళ్లిళ్ళు చేసే చట్టాలు ఉన్నాయా ఎక్కడైనా? ఎవరు సమాధానం చెప్పాలంటే ప్రెగ్నెన్సీ తెచ్చుకునేటప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి కదా. మీరు గాలి తిరుగులు తిరిగేసి లా అండ్ ఆర్డర్నో పోలీసులను జడ్జెస్నో అడిగితే కుదరదుగా. నువ్వు మెచ్యూర్డ్ అమ్మాయివే కదా, మేజర్వి, జాబ్ వచ్చింది, జాబ్ చేసుకునే కెపాసిటీ ఉన్న అమ్మాయివి, ఎవరు సమాధానం చెప్పాలంటావేంటి? నువ్వు సమాధానం చెప్పుకోవాలి నీ పరిస్థితికి. తెలియదా ప్రెగ్నెన్సీ వస్తుంది అని? మీకు జరిగే అన్యాయానికి అవతల వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టితే మీకు అన్యాయం జరిగితే లా అండ్ ఆర్డర్ ఎందుకు ఉపయోగపడుతుంది? తప్పు చేసిన వ్యక్తిని పనిష్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని నీకు పుట్టే పిల్లలకి ఎవరు సమాధానం చెప్తాడండి? అంటే ఎవరికి అవసరం అమ్మా సమాధానం చెప్పడం? ఇప్పుడు నీకు అన్యాయం జరిగింది, నిన్న అబ్బాయి, ఒక్క నిమిషం నాన్న, అవునమ్మా. ఇప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు కమిట్ అయిపోయావు. ఆయన చేసుకోని అంటున్నాడు, మరి నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆయన చెప్పాడు కాబట్టి నేను కమిట్ అయ్యానండి, మీరు అందరూ వచ్చి నాకు పెళ్లి చేయండి అని అడుగుతావా? పెళ్లి చెయ్యండి అని
అడగట్లేదు మేడం. మరేమడుగుతున్నావు? నేను అదే అడుగుతున్నా. అది ఇట్లా అయ్యింది కదా, అబ్బాయి కన్విన్స్ అవుతున్నాడు, మళ్ళీ మన పేరెంట్స్ అందరూ కన్విన్స్ అవ్వట్లేదు. ఒకసారి ఏమంటారంటే కట్నం ప్రాబ్లం అని అంటున్నారు, ఒకసారి ఏమో క్యారెక్టర్ అంటారు, ఒకసారి ఏమో ఫ్రాడ్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అమ్మా, క్లారిటీగా మాట్లాడండి ఒకసారి. అసలు ఏం అర్థం కావట్లేదు మీ వాయిస్. ఒకసారి ఏమో కట్నం ప్రాబ్లం అని అంటున్నారు మేడం. ఇలాగే మాట్లాడండి. ఒకసారి కట్నం ప్రాబ్లం అంటున్నాడు, ఒకసారి ఏమో అది నేను వేరే వాళ్ళతో మాట్లాడతా, అది నా క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పేసి అంటున్నారు. ఇంకొకసారి ఇంకొకలాగా మాట్లాడుతున్నారు. అదేనమ్మా, వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నానా రకాలు మాట్లాడుతున్నారు. ఇన్ కేసు నీకు ప్రెగ్నెన్సీయే లేకపోతే నువ్వు కేసు పెట్టేదానివి, కోర్టుల చుట్టూ తిరిగేవాడు, వాడికి ఆల్రెడీ లక్షల ఖర్చులు అవుతాయి, మెంటల్ టెన్షన్ ఇవన్నీ నడుస్తుంది. కానీ నువ్వు ఇప్పుడు ప్రెగ్నెన్సీ తెచ్చేసుకున్నావు కదా, నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసిందండి, అతన్ని ఎలా అయినా బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేయండి అనటం కుదరదు నాన్న. మీరు కేసు పెట్టి అతన్ని పనిష్ చేయగలరు. చేసుకోకపోయినా ఓకే. వాళ్ళు ఏంటంటే నా క్యారెక్టర్ అంతా చీప్ గా మాట్లాడారు. నేను కోర్ట్ ని రిక్వెస్ట్ చేసింది కూడా అదే, నేను జడ్జ్మెంట్ మేడం కూడా రిక్వెస్ట్ చేసింది అదే, నాకు ఒక DNA టెస్ట్ అనేది చేయండి. వాళ్ళ మదర్ ఏమన్నారంటే నా కొడుకే అని తెలిస్తే నేను చేసుకుంటాను అన్నారు వాళ్ళ మదర్. అమ్మా ఇవన్నీ కూడా ఊరికే మాట్లాడతారు తల్లి. ఎంత ఫోర్స్ఫుల్గా నువ్వు DNA టెస్టులు చేసి ప్రూవ్ చేసుకొని ప్రపంచంలోకి ఇంకొక తండ్రి లేని పాత్రను ఒకళ్ళని తీసుకొచ్చి వాళ్ళ జీవితం సర్వనాశనం చేయటం కంటే మీరు ఈ పాటికి 1-4 సార్లు ఆలోచించుకుంటే బాగుండేది. ఎందుకంటే మీరు జరిగిన మిస్టేక్ని, తప్పుని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు, మీరు పతివ్రతాన్ని ప్రూవ్ చేసుకోవడానికి. రేపొద్దుట ఆ పుట్టే పిల్లలు అతను పెళ్లి చేసుకోకపోతే తండ్రి లేకుండా పెరగాల్సి వస్తుంది సమాజంలో. అవునా? మీరు ఇప్పుడు కాసేపు సైలెంట్ ఉండండి అమ్మా, నేను చెప్తాను మీ లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో వినండి, తర్వాత లాస్ట్లో మాట్లాడతాను మళ్ళీ మీతో. మీరు కాసేపు సైలెంట్ ఉండండి. మోనికా గారు, ఇలాంటి కేసెస్ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటామండి ఈ సొసైటీలో. ఎలా అయిపోయిందంటే మేబీ ఫ్రీడమ్ ఎక్కువైపోయింది, ఉన్నంతలో రిలేటివ్సే కదా అని తను మేబీ అతన్ని నమ్ముండొచ్చు బావా అని, కానీ ఫిజికల్ కమిట్మెంట్స్ని ఎవడో కంట్రోల్ చేసుకోవట్లే ఈ మధ్య. దానివల్ల ఎలా అయిపోయిందంటే అతను పెళ్లి చేసుకుంటానన్నాడు, ఈవిడకున్న ఏజ్కి ఈవిడ యాక్సెప్ట్ చేసేసింది, ఫిజికల్గా కమిట్ అయిపోయారు. అదేంటో మరి ఆ 4 సంవత్సరాల్లో ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు, కానీ సడన్గా అతను ఆల్రెడీ 6 months నుంచి ఉన్న ఫొటోస్ అన్ని డిలీట్ చేసి పడేసాడు. తర్వాత అసలు ఎవిడెన్స్ లేకుండా ఉన్నాడు. ఉన్నంతలో ఈ 6 monthsలో వీళ్ళిద్దరూ ఆల్రెడీ 3-4 times మళ్ళీ ఓయో రూమ్స్కి వెళ్ళారు, కానీ వీళ్ళు ఫోటోలు దిగల. ఏదో అతని బర్త్డేకి అందరితో జనరల్గా దిగిన ఫోటోనే తప్ప మరి ఈవిడ ఎందుకు ఫొటోస్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవాలని అనుకోలేదు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ప్రూవ్ చేయడం ఎవరికి వాళ్ళు మేమే కరెక్ట్ అన్నట్లు ఉంటుంది, కానీ బ్యాకప్ తీస్తే ఏదన్నా నిజాలు తెలుస్తాయి. ఇక్కడ మనకి ఓపెన్గా అర్థమవుతున్న సీన్ ఏంటంటే ఇద్దరు లవ్ చేసుకున్నారు, ఫిజికల్ రిలేషన్ అయితే ఉంది, మేబీ ఈవిడ క్యారెక్టర్ వల్ల కానీ వీళ్ళ ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల కానీ అతను అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడాల. ఈ హింట్ ఈవిడికి 1 year నుంచి తెలుస్తుంది, కానీ ఆల్రెడీ అంతకుముందు 4 years నుంచి ఉన్న ర్యాపో ఏదైతే ఉందో మనసు యాక్సెప్ట్ చేయదు. అంత బాగా క్లోజ్గా ఉన్నారు కదా, ఇతను నన్ను చీట్ చేయడలే, ఎట్లా అయినా చేసుకుంటాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాడు, ఈవిడ 6th senseకి తెలుసు కానీ మనసు యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే రియల్గా లవ్ చేసేసుకున్నామా అన్న ఫీలింగ్ కదా వీళ్ళకి. ఇది లవ్ కాదు యాక్చువల్గా, కానీ ఇంకా మనం చెప్పాలి వాళ్ళు లవ్ అని చెప్తున్నారు కదా, మనం అదే మాట్లాడదాం. ఇలా జరుగుతున్నప్పుడు ఎట్లా అంటే ఈ 1 yearలో నుంచి మళ్ళీ పిలుస్తున్నా మళ్ళీ వెళ్తుంది. ఎందుకు అంటే వెళ్ళకపోతే ఫిజికల్గా కమిట్ అవ్వకపోతే మళ్ళీ చేసుకోడేమో, ఆల్రెడీ ఇప్పుడే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా నడుస్తుంది రిలేషను. సో ఇది కంటిన్యూ చేద్దాం, ఆల్రెడీ ఇంకెత్తనే భర్త అని ఫీల్ అయ్యి ఫిక్స్ అయిపోయి ఉంది కదా. సో ఆ పొజిషన్లో ఆవిడ అట్లా వెళ్తూనే ఉంది, ఎక్కడ ప్రాపర్ ఎవిడెన్స్లు అయితే లేవు, ఉన్నాయన్నీ డిలీట్ అయినాయి. సరే వెళ్ళింది, అతను ఆల్రెడీ 3 months నుంచి ఇంకా స్ట్రిక్ట్గా ఉన్నాడు, ఖచ్చితంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అని. సో ఈ పొజిషన్లో వాళ్ళు ఏంటి వేరే సంబంధాలు చూసుకుంటున్నారో అది ఇవిడికి తెలియదు, ఎందుకంటే దగ్గరలో లేదు కదా. సో తెలియదు. తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా ఇంకా 2 daysలో 3 daysలోనే ఎంగేజ్మెంట్ అనగా తనకి ఏదో లక్కీగా అదృష్టం కొద్దీ లీక్ అయింది. అయినా అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్, ఫ్యామిలీ, రెండు వైపుల ఫ్యామిలీస్, ఈవిడ క్యారెక్టర్ని వాళ్ళు ఏ రకంగా చెప్పారు ఆ అమ్మాయికి, అందుకని అమ్మాయి అయినా పర్వాలేదు అంటే, లేదా ఆవిడ అట్లా ఏముందో పొజిషన్ మనకు తెలియదు. ఓకే, ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడే రైట్స్ మనకు లేవు. ఇక్కడ ఉన్నంతలో ఈ అమ్మాయి క్యారెక్టర్ని వాళ్ళు మేబీ చాలా మైనస్ చేసి ఆ అమ్మాయికి చెప్పుంటే ఓకే ఇలాంటి అమ్మాయి కాబట్టి ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటానండి అని అనుండొచ్చు. ఇక కేసు అంటే అది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, 1 week నుంచే నడుస్తుంది కాబట్టి 1 week అంది కదా, తనే చెప్తుందిగా మనకి. 1 weekలో అంత ర్యాపోస్ ఏమి ఉండవు, ఒక మంచి సంబంధం, వాళ్ళు ఏదో మాట్లాడుకుని ఉంటారు రెండు వైపులా.
అతను ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నారు కాబట్టి సో కొంచెం ప్రొసీడింగ్స్ ఎట్లా నడుస్తుంటాయి. సో ఇది ఒక రకంగా తను పెట్టిన కంప్లైంట్ తనకి ఇంకా ఇన్నోసెంట్గా మాట్లాడుతుంది. కానీ 2 పాయింట్స్ మనం మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్రెగ్నెన్సీలు తెచ్చేసుకుంటే కోర్టో ల్యాండ్ ఆర్డరో పోలీసులో సమాధానం చెప్పరు. ఎవరు సమాధానం చెప్తారండి అంటే ఎవరు సమాధానం చెప్పరు. నీ పరిస్థితికి నువ్వే కారణం, ప్రాబ్లం సొల్యూషన్ నువ్వే ఎత్తుక్కోవాలి. కోర్టు ల్యాండ్ ఆర్డర్లు ఏం చేస్తాయి, నీకు అన్యాయం జరిగిందని అప్రోచ్ అయితే అవతల వ్యక్తి ఎవరైతే అన్యాయం చేస్తారో వాడిని పనిష్ చేయడానికి ఉపయోగపడుతుందే తప్ప నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసి నీకు నచ్చినట్టు సెట్ చేయడం కుదరదు. ఎందుకంటే ఫోర్స్ఫుల్గా మ్యారేజీలు చేస్తే, బలవంతంగా చేస్తే రేపొద్దుటే డైవర్స్ ఇస్తాడు. ఫోర్స్ఫుల్ మ్యారేజ్ ఒక 10 days ఉంటాడు, 20 days ఉంటాడు. వన్స్ ఒకసారి మ్యారేజ్ అయిపోయినాక తీసుకునే డైవర్స్ ఈజీ. ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఉండట్లా ఈ మధ్య. సో ఇలా ఫోర్స్ఫుల్ గా మ్యారేజ్ చేసినప్పుడు అప్పుడు ఇంకా ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ క్యారెక్టర్ లోకి వస్తుంది. ఎందుకంటే బలవంతంగా పెళ్లి చేయించమని కాపురం నడిపించమని అనటం కుదరదు. సో ఈ పొజిషన్లో అప్పుడు ఒక వైఫ్ వేసే కేసులు వేస్తుంది. ఏంటవి 498 DVC మెయింటెనెన్స్, ఇక తప్పక మ్యూచువల్ సెటిల్మెంట్కి వెళ్తారు. ఆ పుట్టే పిల్లలకి తండ్రి అనే పాత్ర ఉండదు. సో కొంచెం లేడీస్ 1కి 100 సార్లు ఆలోచించాలండి. ఫిజికల్గా కమిట్ అయ్యేటప్పుడు ఒక జీవిని ప్రపంచంలోకి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, మనకే అలా జరిగితే ఎంత చండాలంగా ఉంటుంది లైఫ్. వాళ్ళు ప్రపంచంలో ఎలా పెరుగుతారు, క్రూయల్గానే పెరుగుతారు ఒక రకంగా. ఎందుకంటే ఇద్దరు తల్లిదండ్రులు ఇవ్వాల్సిన ప్రేమ వాళ్ళకి అందదు కదా. సో ఇక్కడ ఈవిడ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఒకవేళ ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేసినా అది అతనికే బెనిఫిట్, తినికే లాసు. ఈరోజు తను వేసిన కేసు స్ట్రాంగ్ కేసు, ఒకవేళ ప్రూవ్ చేసుకోగలిగితే అరెస్టులు ఉండే కేసు. ఇక 45 days జైల్లో ఉన్నాడు అంటే ఎందుకంటే ఆ కేసే అంత స్ట్రాంగ్ కేసు. నన్ను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి ఫిజికల్గా కమిట్ అయ్యాడండి, ఇన్ని సంవత్సరాలు ఇట్లా యూజ్ చేసుకున్నారు, ప్రజెంట్ ప్రెగ్నెంట్ని, అంతగా అయితే DNA టెస్ట్ చేయించండి నేను ప్రూవ్ చేసుకోగలను అని తను ఛాలెంజ్ చేస్తుంది. వన్స్ ఒకసారి DNA టెస్ట్లో కనుక అతని పిల్లలే అని ప్రూవ్ అయితే అంతకుముందు ఉన్న ఎవిడెన్స్లు అంతా కూడా కౌంటింగ్లోకి అవసరంలా, అంటే డిలీట్ అయిపోయినా కూడా తను సేఫ్ సైడ్లో ఉన్నట్టే లెక్క. ఇవాళ కాకపోతే రేపైనా నిజంగా ప్రెగ్నెన్సీ ఉంచుకుంటే కనుక తను DNA టెస్ట్ ద్వారా ప్రూవ్ అవుతుంది. కోర్టులో ఒకవేళ జడ్జి గారు లేకపోతే ప్రైవేట్ లాయర్ని పెట్టుకోవచ్చు. ఇన్ కేసు లేదు అంటే పీపీ గారు వచ్చిన తర్వాత జడ్జి గారు ఇన్ఛార్జి కోర్టులో కూడా పర్మిషన్ పిటిషన్ వేసుకుంటే డైరెక్షన్స్ ఇస్తారండి. కోర్టు డైరెక్షన్ లేకుండా DNA టెస్టులు చేయరు, చేసినా అది లీగల్గా వ్యాలిడ్ కాదు. ఒకవేళ నిజంగా తను ప్రూవ్ చేసుకుందే అనుకోండి, వాళ్ళ అత్తగారు అన్నమాట నిజం కాదు. ఎందుకంటే ఈ అమ్మాయికి ఇచ్చి చెయ్యటం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. వాళ్ళు 100% ఈ అమ్మాయికి ఇచ్చి చెయ్యరు. దట్టు 45 days జైలుకి వెళ్ళిన వ్యక్తి అసలు చేసుకోడండి. ఎందుకంటే కోర్టులో అన్న ఫైట్ చేస్తాడు కాబట్టి జైలుకి వెళ్ళక ముందుకే చేసుకోవాలి కదా. ఇంకా ఇంత వెళ్ళిపోయినాక ఇంకా అసలు ఎట్టి పరిస్థితుల్లోనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం అనేది జరిగే పని కాదు. సో అంటే అతన్ని పనిష్ చేయడానికి మాత్రమే ఈ కేసు తనకి యూజ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఎట్లా అవుతుందంటే మేబీ కొంతకాలం ఫైటింగ్ జరిగిన తర్వాత వాళ్ళకి పనిష్మెంట్లు ఇచ్చి జైలుకి పంపించడం కంటే కాంపెన్సేషన్ ఏదో ఒకటి తీసుకొని, అంటే ఫైన్ రూపంలో వాళ్ళకి ఏదైనా ఫైన్ వేసి అది కాంపెన్సేషన్ కింద తీసుకొని ఎక్స్క్యూజ్ చేసి విత్డ్రా చేసుకోవడం అనేది ఒక ఆప్షన్. కానీ ఈ కేసులు ఏవైతే ఉన్నాయో వీటిని విత్డ్రా చేసుకోవడం కుదరదు. 376 అప్ టు IPC ప్రకారం పెట్టుంటారు. ఎందుకంటే మ్యారేజ్ చేసుకుంటానని ప్రామిస్ చేసి తను ఫిజికల్గా యూజ్ చేసుకున్నారు అనేది, అంటే రేప్ కిందకి రాదు కానీ కన్సిడర్ టు రేప్ అన్నట్లు. సో ఈ పొజిషన్ వచ్చినప్పుడు ఇది కొంచెం స్ట్రాంగ్ కేసు కింద లెక్క. దీనికి విత్డ్రాలు, క్లోజ్ చేసుకోవడాలు, సెటిల్మెంట్లు, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లు ఉండవు. ఒకవేళ వీళ్ళకి అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అయితే కోర్టులో దీన్ని హాస్టల్ విట్నెస్ అంటారు. అంటే తన కేసును తను విత్డ్రా చేసుకుంటూ, ఇది కూడా వన్ ఆఫ్ ద సెటిల్మెంట్ కింద లెక్క. కోర్టుకి ఈ డైలాగ్ చెప్తారు పీపీ గారు, ఇది హాస్టల్ విట్నెస్ అండి అని. కోర్టుకు అర్థమవుతుంది వీళ్ళు అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్ చేసుకున్నారు, సో విత్ కేసులో ఉన్న ఎలిగేషన్స్ని విత్డ్రా చేసుకుంటుంది ఈ అమ్మాయి అని చెప్పి. సో ఇలా చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే కేసు ఆటోమేటిక్గా హీరింగ్స్ అన్నీ నడుస్తే ప్రాపర్గానే ఒక 2 years నడవాల్సిన కేసు గట్టిగా 2 monthsలోనే క్లోజ్ అయిపోద్ది. మేబీ ఈ కేసు అలా వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇప్పుడు తిని చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు నా క్యారెక్టర్ని తగ్గించి చెప్తున్నారండి అని తను ఫీల్ అవుతుంది. అవతల వ్యక్తి ఎలా టమ్కేసుకుంటారు అనేది మనం ఆపలేం, దానికి సంబంధించి మనం ప్రూవ్ చేయలేం. వాళ్ళు చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు, తిని చెప్పుకునేది తిని చెప్పుకుంటుంది. అవతల వాళ్ళు నా క్యారెక్టర్ని తగ్గించి మాట్లాడుతున్నారండి అంటే ఎక్కడ అది ప్రూవ్ చేయడం కుదరదు, వాళ్ళని ఆపడం కుదరదు. కాబట్టి దాని గురించి ఆలోచించడం దండగా. ఎందుకంటే ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చేసినాక అబ్బా అమ్మాయి మంచిదండి అని ఎవరు అనరు. వాళ్ళ బాధలో వాళ్ళు ఏవో చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ కోపం, వాళ్ళ కుళ్ళు, వాళ్ళ ఈర్ష్య, వాళ్ళు చెప్పుకోవాల్సిన నానా రకాలు వాళ్ళు చెప్తారు. అలా అని ఈవిడ క్యారెక్టర్ తక్కువ అని కాదు, తనేంటి అనేది తనకి తెలిస్తే చాలు. ఊళ్ళో వాళ్ళందరికీ వెళ్ళి సమాధానం చెప్పుకోవాలంటే ఆల్రెడీ మిస్టేక్ జరిగిపోయింది, వెళ్ళి చెప్పుకున్నా ఎవడ బిలీవ్ చేయడు కూడా. సో వాళ్ళందరూ నేను కరెక్ట్ అని నమ్మాలండి, వీళ్ళు ఒక శాసనంలో రాసి ఇవ్వాలండి అన్నా కూడా యూజ్ లేని టాపిక్ అది.
ఇక మరి పిల్లల సంగతి ఏంటి, ఉంచుకోవాలా లేదా అంటే ఆల్రెడీ 5th మంత్కి వచ్చేసింది. సో 5th మంత్కి వచ్చిన పిల్లల పరిస్థితి ఏంటి అనేది తను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 1-4 సార్లు ఆలోచించుకుంటే బెటర్. ఎందుకంటే DNA టెస్ట్ చేసి ఆయన్ని పనిష్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఒక జీవిని ప్రపంచంలోకి తీసుకొచ్చి ఎలా కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే ఏం జరిగినా ఇదైతే మ్యారేజ్ జరగదు. జరగని మ్యారేజ్కి పిల్లలకి తండ్రి ఎవరని రాయడం కుదరదు. అతనే తండ్రి అని ఈవిడ రాసుకున్నా ఈవిడ ఇష్టం తప్ప లీగాలిటీ అంతగా కన్సిడర్ అవ్వదు. ఒకవేళ కన్సిడర్ అయినా ఇల్లిజిటిమేట్ చైల్డ్ కింద వాళ్ళని పెంచుకొని తండ్రి పేరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంది. అసలు ఈ కేసు గెలుస్తుందా గెలవదా? ఇటువంటి కేసులండి చాలా వరకు డౌటే గెలవటం. ఎందుకు అంటే రేపు వేరు, మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి ఫిజికల్ కమిట్మెంట్ వేరు. తను మేజరే అతను మేజరే. సో పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఫిజికల్ కమిట్లోకి అతను ఇన్వైట్ చేస్తుంటే, లేదా అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత అన్నా నీ మీద చెయ్యేసినప్పుడు నీకు తెలుస్తుందిగా ఎందుకు చెయ్యేస్తున్నాడు అని. సో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొని నువ్వు ఆ సీనే రాకుండా జాగ్రత్త పడటమే మెయిన్. తీసుకెళ్ళిపోయి మత్తుమంది ఫిజికల్గా కమిట్ అయిపోయాడంటే ఇంకా అది రేపు. ఇక్కడ ఇష్టపడి ఒకసారి కాదు రిపీటెడ్గా 5 ఏళ్ల నుంచి తిరుగుతున్నప్పుడు వాటిని రేపు కింద కన్సిడర్ చేయరండి. 376(2) అనేది ఆల్రెడీ డిస్మిస్ అవుతుంది. దాంతోపాటు ఇంకేమైనా సబ్సెక్షన్స్ ఉంటే అంటే చీట్ చేశాడు, చీటింగ్కి తగ్గ పనిష్మెంట్ పడడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి కేసుల్లో 100% వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ తప్ప తన క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకోవడానికో వాళ్ళకి DNA టెస్ట్ చేయించి వాళ్ళకి పిల్లల్ని చూపించాలనో ఇంకా మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్ళటం ఎంతవరకు అవసరం అని తను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆలోచించుకుంటే బెటర్. వాణి గారు మీకు ఒకసారి చెప్తున్నానండి, వినండి అమ్మా. ఇప్పటిదాకా మీరు కూడా విన్నారు కదా, మీ లీగల్ ప్రొసీడింగ్స్ ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఆలోచించుకోండి అమ్మా. DNA టెస్ట్ చేసి ప్రూవ్ చేసేదాకా మీకు ఇంకా టైం ఉంది, ఇది పిల్లల్ని కనాల్సిన సిచ్యువేషనే మీకు అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళు మీరు 1-4 సార్లు ఆలోచించండి. ఒకవేళ మీరు ప్రూవ్ చేయాలనుకుంటే ఇవాళ కాకపోతే రేపు వేసినా కూడా మీకేం కంగారు లేదమ్మా. పీపీ గారు DNA టెస్ట్కి కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తారు. ఫైల్ చేయగానే మీకు డైరెక్షన్ వస్తుంది. అది ఎప్పుడైనా ప్రూవ్ అవుతుంది, నిజమే ఎప్పుడైనా కానీ. అతన్ని నువ్వు పనిష్ చేయడానికి ఉపయోగపడుతుంది మీరు చేసే ఫైటింగ్ అంతా తప్ప, లేదా అతను ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏదైనా చేసుకొని లాక్స్గా ఏదైనా డిమాండ్ చేసి మీరు వసూలు చేయడానికి ఉంది. మీరు ఒకవేళ కేసు గెలిస్తే కనుక అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి అతను జాబ్ పోవడానికి కూడా అవకాశం ఉందమ్మా. కేసు గెలవడానికి ఏ ఎవిడెన్స్లు కావాలో ట్రై చేయండి. మేబీ అమ్మా మళ్ళీ తెచ్చుకుంటారమ్మా, మొత్తం జాబ్ తీసేయడం కుదరదు ఇట్లాంటి వాటి మీద. ఎందుకంటే కేసు నిజమో కాదో తెలియకుండా సస్పెండ్ చేస్తారు. మేబీ అతనికి వచ్చే 30,000 జాబ్ అతనికి ఇంపార్టెంట్ కూడా కాకపోవచ్చు, ఇంకా మంచి జాబ్ తెచ్చుకుంటాడేమో. అంటే కెరియర్ పోయినా పర్వాలేదు కానీ నిన్ను పెళ్లి చేసుకోను అనే స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మీరు 1-4 సార్లు ఆలోచించండి. లేదా మీరు ఫైట్ చేయాలనుకుంటే కనుక DNA టెస్ట్లో వాళ్ళ అబ్బాయే మీ ఇద్దరికి పుట్టిన పిల్లలే అని కనుక తెలిస్తే ఖచ్చితంగా అతనికి పనిష్మెంట్ కూడా పడుతుందమ్మా. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. లీగల్ ప్రాసెస్ ఇలాగే ఉంటాయండి, చూసుకుంటాం. ఓకే రమ్య గారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.